ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2026 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ. మిత్రులారా, ఈరోజు కాసేపట్లో చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా షిరిడి సాయి బాబా మందిర్ నుంచి ప్రసారమవుతున్న ప్రత్యక్ష ప్రసార దర్శనంలో మనం ఇప్పుడు బాబా సమాధి మందిరంలో సమాధి చూస్తున్నాము. పూజారులు సమాధిని శుభ్రం చేస్తూ ఉన్నారు. గ్రహణ అలంకారానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వడివడిగా. ఒక పక్కన సద్గ్రంథ పారాయణ కూడా జరుగుతూ ఉంది. సమాధి అంతా నీళ్లు చల్లుతూ వస్తున్నారు శుభ్రం చేసి. సమాధి మందిరం కూడా శుభ్రం చేసి నీళ్లు చల్లుతూ ఉన్నారు పూజారులు. అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదిగో అభిషేకపు జలం తీసుకొచ్చి బాబా పాదాల మీద వేలాడ తీశారు. బాబాకి కాసేపట్లో చేయబోయే అభిషేకానికి అభిషేక పాత్ర పాదాల మీద నీటి చుక్కలు పడేటట్టుగా ఏర్పాట్లు చేశారు. మిత్రులారా, గ్రహణ సమయంలో సమాధి మందిరం, బాబా సమాధి మందిరం షిర్డీలో తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో అభిషేకాలు, వేదపారాయణ, అనేక పూజా కార్యక్రమాలు చేస్తారు. శ్రీ సాయి కృపానిధే అఖిలనునాం సర్వార్థ సిద్ధిప్రదా. మిత్రులారా, మొత్తం సమాధి అంతా కూడాను గరికెతో కప్పుతారు. గరికెతోనూ తులసి వివిధ మూలికలతో పూర్తిగా కప్పివేస్తారు. శ్రీ సాయి కృపానిధే అఖిలనునాం సర్వార్థ సిద్ధిప్రదా. విష్ముత్పాదరజ ప్రభావమతులం ధాతాపి వక్తాక్షమః. దర్భలతోనూ ఇతర మూలికలతోనూ బాబా సమాధిని కప్పివేస్తున్న వైనం మనం చూడవచ్చు. ఈయన కృష్ణ తులసిలాగా ఉంది. తులసి, మారేడు, గరిక, దర్భ మొదలైన మూలికలతో సమాధిని పూర్తిగా కప్పివేస్తారు. శ్రీ సాయి కృపానిధే అఖిలనునాం సర్వార్థ సిద్ధిప్రదా. యుష్మత్పాదరజ ప్రభావమతులం ధాతాపి వక్తాక్షమః. సద్భక్త్యా శరణం కృతాంజలిపుట సంప్రాపితోస్మి ప్రభో. శ్రీమత్సాయి పరేశ పాదకమలానాన్యశ్చరణ్యం మమ. సాయి రూపధర రాఘవోత్తమం భక్తకామ విబుధద్రుమం కృపం. మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యహమహర్నిశం ముదా.
శరత్సుధాంసు ప్రతిమప్రకాశం కృపాదపత్రం తవ సాయినాథ. దర్భలు కప్పుతూ ఉన్నారు. తదీయ పాదాబ్జ సమాశ్రితానాం స్వచ్ఛాయయా తాపమపాకరోతు ఉపాసనాదైవత సాయినాథ. తవైర్మయోపాసనినాస్తు తస్త్వం రమేన్మనో మే తవ పాదయుగ్మే. శిరస్సు మీద కూడా దర్భలు ఉంచుతూ ఉన్నారు. తవ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధః అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్. క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిధే. శ్రీ సాయినాథ చరణామృత పూర్ణచిత్త గ్రహణ సందర్భంలో చేస్తున్నటువంటి పూజ ప్రారంభమైంది. అభిషేకం మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నారు పూజారులు.